అక్క సువార్త తీసుకో వర్షి తీసుకో. సువార్త మైక్ మైక్ ఇక్కడ. అరే అరే అన్న ఇది ఏంది? ఈ సువార్త పత్రిక ఒక 10 ఎందుకన్నా అక్కడికి ఈగలికి ఇస్తావా? సువార్త చేస్తావా? అరే ఇంకొకటి 5 ఎందుకన్నా ఇవన్నీ? బజ్జీల బండి కోసం. ఈ సువార్త బజ్జీల బండి ఎక్కడ? కూర్చోదాన్ని కూర్చో, ఇట్లనే కూర్చో. అబ్బో అరే అరే ఆగు. ఏంటన్నా? నీకు ఎక్స్పెరిమెంట్ తెలుసా? అదే కళ్ళ పైన ఉంటాడు, అదే పుల్లలు ఉంటాయి అయినానే కదా. అని యేసుప్రభు బయట ఏడో కనిపించాడు. బయట కనబడాడు. బైబిల్ చదివితే తెలుస్తుంది. దాన్ని నీకు రక్షణ ఇస్తుందా? ఏదన్నా తినేది అన్న తొందరగా తినేస్తాం. తినేది కాదు. ఏదన్నా తాగేది అన్న తొందరగా తాగేస్తాం. అరే తాగేది కూడా కాదురా, ఆగు. యేసయ్య మన కోసం, మనం దేశం కోసం సిలువలో మరణించిండు. మళ్ళా మనల్ని రక్షించడం మళ్ళా 3వ దినమున తిరిగి లేచిండు. అరే అన్న నాకేం అర్థం అవుతలేదు. కూరగాయలమ్మ, కూరగాయలు, వంకాయలు, పండకాయలు. రండమ్మ రండి, తీసుకోండి రండి. ఏ బాబు ఇట్రా. ఏ కూరగాయల బాబు ఇట్రా. టమాటాలు ఎంత బాబు? 50 రూపాయలు కిలో. 50కే ఇయ్యి, లేకంటే తీసుకోను. నేనైతే 50 రూపాయలకే ఇస్తా. తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు. 50కే కావాలి. ఏంటమ్మా ఏమైంది? కూరగాయలు అడిగితే 100 రూపాయలకి ఇస్తా అంటుండు, 50 రూపాయలకి ఇస్తలేడు. ఏమైందన్నా? 50 రూపాయలు కిలో టమాటా అయితే 20 రూపాయలకి టమాటా అడుగుతుంది. 50 రూపాయలే అంటేనమ్మా. ఏ పోపయ్య పో, నాకు 100 రూపాయలు ఎందుకు, 50కే తీసుకుంటా నేను. అన్న 50 అంటన్నా. 20 రూపాయలకు అడుగుతుంది. 50 రూపాయలు కిలో. సరిపోయింది ఇద్దరు. 50 అంటే అయ్యో. చల్లగుండయ్యా చల్లగుండ. నేను చల్లగానే ఉంటాను కానీ నీతో 2 నిమిషాలు మాట్లాడా. ఏంటి 10 నిమిషాలా? 2 నిమిషాలు. కొంచెం ముందుకు రండి, శాలిని. నీకు రక్షణ అంటే ఏందో తెలుసా? ఓ పెన్షన్ ఎప్పుడో తీసుకున్నా. పెన్షన్ కాదు, రక్షణ. తీసుకొచ్చుకున్నా. నువ్వు పాపివి. నేను పాపని కాదు, బేబమ్మని. అరే పాపివమ్మ నువ్వు. నేను బేబమ్మని, పాపని కాదు. ఇగో సువార్త పత్రికలు. పత్రిక నా పెళ్ళా? సరే వస్తా. పెళ్లి కాదు. ఏం జరుగుతుంది? ఇది పెళ్లి పత్రికలా కనబడుతుందా? సువార్త ఇది. సరే. ఈ వయసులో నీ బుర్ర కూడా పోతుందా ఏంది? ఇది పెళ్లి పత్రికలా కనబడుతుందా? సువార్త పత్రిక ఇది. పెళ్ళికి వస్తా, కట్నం ఇస్తా మంచిగా. పెళ్లికి కూడా వస్తుందంట ముసలి. ఇదేంటి మెషినా? వినబడుతుందా ఇప్పుడు? ఎందుకంటే గట్టిగా అరుస్తున్నా. ఇగో ఇవి రక్షణ సువార్త. మనం ఎన్నో పాపాలు చేసినాము, అందుకని రక్షణ పొందుకో. నువ్వెంత, నీ వయసు ఎంత నాకు చెప్తావా? పోవయ్య పోండి. మెషిన్ పెట్టక ముందేమో సాటి ఎక్కుంత
గుంతలలో అయిపోయింది. అమ్మ ఇగో దేవుని సువార్త. అరే ఏంట్రా నువ్వా? అరే నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చినవురా? వచ్చిండ్రా. ఇగో నేను దేవుని సువార్త చెప్తున్నా, నువ్వు కూడా రక్షణ పొందుకో, దానికి కూడా చెప్తా. నువ్వు పాపివిరా, నువ్వు ఘోర పాపం చేసినావు. నేను ఘోర పాపినాను, నన్ను అట్లా ఒక ఆడపిల్లని పట్టుకొని అన్నానంట, అట్లా అంటావా? పో. అని అట్లా కాదు. ఎవ్వరు వినట్లేదు, ఏం చేయాలి ఇప్పుడు? అరే ఏంట్రా అమ్మాయి ఎలా ఏడ్చుకుంటూ వెళ్తుంది? కాదురా, రక్షణ సువార్త గురించి చెప్తుంటా నేర్చుకుంటూ పోయింది. అవును, నువ్వు 3 days నుంచి కాలేజ్కి ఎందుకు వస్తలే? ఈ రక్షణ సువార్త చెప్పుకుంటూ తిరుగుతున్నా. రక్షణ సువార్త అంటే ఏంటి? రక్షణ సువార్త అంటే మన వ్యక్తిగత సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకొని వాళ్ళని రక్షణలోకి నడిపించడం. అందుకే నా పట్ల కూడా దేవుడు ఎన్నో మేలు చేశాడు. అందుకే నువ్వు కూడా రక్షణ పొందుకో. ఇంకో తీసుకో. అంటే చిన్నపిల్లలకు చెప్తేనేమో అర్థం కాదు, వయసు వాళ్ళకి చెప్తేనేమో నీ వయసు ఎంత అని అంటారు. అంటే ఆడపిల్లలు చెప్తేనేమో తప్పుగా అనుకుంటారు. అంటే నా ఫ్రెండ్స్ అంటే నా ఏజ్లో ఉన్న వాళ్ళకి నేను రక్షణలోకి నడిపేయాలన్నమాట. వెరీ గుడ్.